నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్, నాటు వైద్యము, సిద్ధ వైద్యం చేస్తుంటాను. ఈరోజు మీకు ఒక అద్భుతమైన మూలిక పరిచయం చేస్తున్నాను. ఈ మూలికను చూసి మీకు మీరుగా టచ్ చేసుకొని ఈ సమస్యను ఇంకా బయటపడండి. ఈ సమస్య ఏంటప్ప అంటే చాలా మందికి మరుగు మందులు పెడుతూ ఉంటారు. ఈ మరుగు మందులు పెట్టడం వల్ల కొంతమందికి కడుపులో వేర్లు దిగుతూ ఉంటాయి, మలకలు వస్తాయి, ఎంటికల్లాగా అవుతుంది, తినిండే జీర్ణం కాక ఈ మందు పెట్టేది గోళీలాగా తయారవదు. ఎందులో గోబీలో పెడితే ఆ గోబీతో సహా అలాగే ఉంటుంది, చికెన్లో పెడితే ఆ చికెన్తో సహా అలాగే ఉంటుంది, ఇంకా ఏ పదార్థంలో పెడితే కొన్ని మందులు అలాగే అది ఎంతట్లో కలిపింటారో మొత్తం అలా కడుపులో ఉండిపోవడం వల్ల తినిండే జీర్ణం కాక ఒళ్ళు రోజు ఎండిపోతూ కలర్ మారిపోతూ ఉంటారు. కొంతమందికి తలనొప్పి వస్తుంది, నరాలు లాగేస్తూ ఉంటాయి, మలబద్ధకం ఎక్కువ అవుతుంది, మనిషికి సుస్తు అవుతూ ఉంటుంది, ఎప్పుడు చూసి ఫోన్ చూసుకొని ఉండడము, లేదా రూమ్లో పోయి లైట్ ఆఫ్ చేసుకొని ఒక్కడే ఉండిపోవడము, జనాల్లో కలువకపోవడము, ఇలాంటి సమస్యలు అనేక సమస్యలు ఉంటాయి. కొందరు కడుపు నొప్పి, కొందరికి తలనొప్పి ఉంటుంది, కండ్లు మంట, ఇలా చాలా సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యను ఇంకా బయటపడాలని ఈ మొక్క నేను చూపిస్తూ ఎలా వాడుకోవాలి, ఎలా చేసుకోవాలో అని చెప్తున్నా. మీకు మీరుగా చేసుకోండి. కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే దీనికి సంబంధించిన మందులు మన దగ్గర ఉంటాయి. ఫోన్ చేసి నాకు పలానా సమస్య ఉంది అంటే చాలు, నేను దానికి సంబంధించిన మందులు అన్నీ పంపిస్తాను. కడుపుకి, తలకి, కడుపుకి అన్నీ పంపిస్తాను. సో మీకు మీరుగా చేసుకునే మందులు ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ మందులు పెట్టినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు డేట్ అయినప్పుడు ఆ డేట్ రక్తంలో బ్లడ్లో కలిపి పెడతారు. అది పెట్టడం వల్ల చాలా మందికి లక్ష్మి కటాక్షం ఉండదు, డబ్బులు రాదు, దేవుడు మీ పక్కన ఉండడు, మీకు ఏది అనుగ్రహాలు కలిసి రావు. ఎందుకంటే దరిద్రాన్ని కడుపులో తింటారు. డేట్ అయినప్పుడు ఎవరిని ముట్టితే స్నానం చేసుకోవాలని పెద్దోళ్ళు చెప్తారు. అలాంటి డేట్ని కడుపుకు పెట్టినప్పుడు మీ పనులు ఒకటి కూడా కావు. మీరు ఏది చేయాలనుకోకపోయినా అన్ని దరిద్రమే చేయలేరు. ఇలాంటి మందులు ఎవరైనా పెట్టకూడదు అని నేను కోరుకుంటూ, పెట్టిన దీన్ని ఇంకా ఎలా విడుగుడు తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది బాగా చూసుకోండి. ఊడుగు చెట్టు చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా చోట్ల దొరుకుతుంది. చెట్లో ముళ్ళు ఉంటాయి, ఇదో ఈ విధమైన ఆకులు. ఇది సీజన్లో నల్లగా, ఎర్రగా, తెల్లగా కూడా 3 రకాల కాయలు కాస్తాయి. ఈ చెట్టుని బాగా చూసుకొని దీన్ని బెరడు, ఇక్కడ కొమ్మ కాదు, అక్కడ బెరడు ఉంటుంది. ఆ బెరడుని ఒక అరిచే ఎడము తెచ్చి పావు లీటర్ పాలు తెచ్చి ఈ చెక్క బాగా జజ్జి కొట్టేసి ఆ పాల్లో వేసి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. బాగా ఉడికించిన తర్వాత ఈ పాలను ఆ మనిషి తీసుకోవాలి. ఎవరికి మందు ఉంటుంటారో వాళ్ళు. ఎప్పుడు పొద్దున్నే ఒక 9కి తీసుకొని 45 నిమిషాలు ఎండలో కూర్చోవాలి. ఈ పాలు తాగిన వెంటనే చెన్నీళ్ళతో కాలు కడుక్కొని వచ్చి 45 నిమిషాలు ఎండలో కూర్చున్నారంటే ఒక 45 నిమిషాల తర్వాత మీకు విరోచనాలు, వాంతుల ద్వారా ఆ పెట్టిండే మందు మొత్తం వచ్చేస్తుంది. ఇంకా ఎవరికైనా ఉంది అంటే ఇదే మందు నెక్స్ట్ వారం చేయొచ్చు. అలా కొంతమందికి 1 వారము, 2 వారాలు, 3 వారాలు చేసుకున్నారంటే కంప్లీట్గా ఈ మందు అనేది పోద్ది మీ దేహం. ఇంకా ఈ చెట్టు బాగా చూసుకొని, బెరడు చూసుకొని నీట్గా మీకు మీరుగా తెచ్చి వాడుకోండి. మళ్ళీ ఫోన్ చేసి నాకు ఈ చెట్టు ఎక్కడ దొరుకుతుంది, మళ్ళీ నాకు పంపిస్తారంటే ఈ చెట్టుని, ఈ బెరడుని నేను పంపించలేను, దానికి సంబంధించిన మందులు నేను పంపిస్తాను. ఇంకా కొంతమంది ఇలా పాల్లో కాక దొంగదాపంగా వాడచ్చా, తెలియక వాడచ్చా, అలా తాపచ్చా, పొడి చేసి అడగచ్చా అని అడుగుతుంటారు. అలా అడగండి. మీకు ఎవరికైనా వైద్యులు ఉండి, చాలా మంది వైద్యులు కూడా అడుగుతారు, నాకు ఈ మందుని వేరే విధానంగా వాడేది ఉందా అంటే, వేరే విధానాలు కావాలంటే ఇక్కడికి వస్తే నేను నేర్పించి పంపిస్తాను. అది మీరు చేసి జనాలకు ఇచ్చుకోండి. ఇది మాత్రం ఇలాగే ఇవ్వాలి, దీన్ని పొడి కొట్టిస్తా ఇంకో రకంగా ఇస్తా అంటే కుదరదు. ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడేవాళ్ళు ఖచ్చితంగా ఈ వైద్యాన్ని చేసి వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి బెరడును కూడా చూపిస్తాను, నీట్గా చూసి మీకు ఒక అంతడు. ఏదైనా ఆదివారం రోజు మాత్రం చేయండి, వేరే రోజులు చేయకూడదు. ఆదివారం తెల్లవారుజామున చెట్టు కాడికి వెళ్ళి మీ సంకల్పం చేసుకోండి. నాకు పలానా సమస్య ఉంది తల్లి, నేను తీసుకెళ్తున్నా, నాకు సహకరించు, నా పనికి అయ్యేనట్లు ఆశీర్వాదించు అని కోరుకుంటూ నమస్కారం వేసుకొని బెరడు ఒక అరిచేయడం, బాగా ఇంత అరిచేయడం తెచ్చి పాల్లో ఉడికించి 9 గంటలకు తాగండి. మీడియం పాలతో తాగి 45 నిమిషాలు ఎండలో కూర్చోండి. ఎలాంటి మందున్నా విడుగుడైపోతుంది. చాలా కాలం ఇంకా ఉన్న వాళ్ళు 2, ఇంకా ఎక్కువ కాలం ఇంకా ఉన్న వాళ్ళు 3 సార్లు వాడుకోండి. అప్పుడు మీకు 100% ఈ మందు విడుగుడు అనేది పోద్ది. ఈ మందు పెట్టిండేది ఎలా గుర్తించాలి మీరు అంటే, మునగాకు. ఇక్కడ చూడండి, ఈ మునగాకు పొద్దున్నే తీసుకొని అరిచేతులు వేసి బాగా ఒక పిడుగుడాకు తీసుకొని అరిచేతులు వేసి బాగా ఇలా పులిమేసి, మీ ఎవరికి డౌట్ ఉందో వాళ్ళ అరిచేతికి ఒక 3 చుక్కలు రసం వేసినారంటే రసం వేసి 1 నిమిషం వదిలేయండి. ఆ రసం 1 నిమిషం వదిలిన తర్వాత ఇట్లా ఉంచండి. బాగా గడ్డి కట్టింది అంటే ఆ మరుగు మందు ఉంది అని. అక్కడ నల్లబడింది అంటే పాతగా అయిపోయింది, చాలా రోజులైంది వేసి అని.
ఇదో విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మన నాటు గుమ్మడికాయ ఆకుతో కూడా ఇదే విధంగా రసం వేసి చెక్ చేసుకోవచ్చు ఉందా లేదా అనేది. ఇంకొక విధానం అంటే దొండ చెట్టు. పొద్దునే నిద్రలేస్తేనే డైరెక్ట్గా నిద్రలేసి చెట్టు దగ్గరికే పోయి ఆ చెట్టుకి సంకల్పం చేసి అడుక్కోవాలి, ఈ విధంగా నాకు అయ్యిందా లేదా అని తెలుసుకునేదానికి నేను ఇక్కడ చెక్ చేసుకునేదానికి వచ్చినానని అడుక్కొని దొండ చెట్టు ఆకులు ఒక 3-4 ఆకులు పెరుక్కొని పులిమి ఎవరికి డౌట్ ఉందో వాళ్ళ చేతి మీద వేసినారంటే అక్కడ కూడా గడ్డి కడుతుంది, లేదు నల్లగా అవుతుంది. గడ్డి కట్టినా నల్లగా అయినా ఉంది, కట్టలేదు నిల్గానే ఉంది అంటే ఏం మందు లేదు. ఇది కొంతమంది మీరు వాళ్ళ మాట వినట్లేదనో, లేదు మీరు ఎప్పుడు వాళ్ళని తిడుతున్నారనో, వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదనో, మీ మీద ఏదైనా కోరికలు ఉండో, లేదు వశీకరణం చేసుకోవాలనేసి ఈ మరుగు మందు అనేది పెడతారు. మీకు చాలా మందికి పెట్టే అంటారు. మీరు తినే ఫుడ్లో గోబీ, పానీపూరి, మసాలా, చికెన్ను, స్వీట్లు, టీ కాఫీలో కూడా పెడతారు, లేదు తమలపాకుల్లో కూడా ఒక్కాకులో కూడా పెడతారు. అది మీకు తెలిసేలేదు. పెట్టిన తర్వాత దీన్ని ఎలా గుర్తించాలి, చెక్ చేసుకునే విధానాలు ఇది. నార్మల్గానే మీకు తెలుస్తూ ఉంటుంది. 10 మందిలో చేరకుండా ఒంటరిగా ఉండడము, లేక తలనొప్పి రావడము, మోకాలు లాగేయడము, లేదు మోకాలు నొప్పులు రావడము, ఎప్పుడు మబ్బులోనే ఉండాలనుకోవడము, సరిగా తిండి తినకుండా ఉండిపోయినా, కొంతమందికి చాలా కడుపు అంతా మొత్తం ఎప్పుడు లాగేస్తూ ఉంటుంది, భోజనం పోయేకే తినేకే అయ్యలేదు. ఇది ఉంటే ఇలాంటి లక్షణాలు, ఇలాంటి సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈ మందు ఎవరైనా పెట్టింది, ఎక్కడైనా పెట్టింది, ఎలా అయినా పెట్టింది, లక్షణాలు ఇలా ఉంటాయి. ఈ లక్షణాలతో మీరు గుర్తుంచుకోవచ్చు. అనుమానం ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పిన గుమ్మడాకు కానీ, మునగాకు కానీ, లేక దొండాకుతో కానీ చెక్ చేసుకోండి. మీ మీద ఆశకో, కోరికతో, వశీకరణకో, లేదు మీ మీద కోపంతోనో మీరు చెడిపోవాలని ఇలాంటి వాళ్ళు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దగ్గర 1400 మందులు ఉన్నాయి. పెట్టేదానికే 1400 మందులు ఉన్నాయి. తీసేది కష్టమే, పెట్టడం చాలా ఈజీ. 1400 మందులు ఉన్నాయి. ఏదో ఒక రూపంలో పెట్టేసింటారు మీకే తెలియకుండా. ఇది తీయించుకోండి, చాలా మంచిది. ఇంకొకటి ఏమంటే వామిట్లో తీయించుకునేది, నేను వాంతులు చేసి తీయేస్తాను అని ఎప్పుడూ తీయకండి, అది డేంజర్, ఆరోగ్యానికి డేంజర్. 1-2 సార్లు ఓకే, అదే పనిగా తీర్చుకుంటూ ఉంటానంటే వద్దు. అది ఇవి వాడుకోండి, ఖచ్చితంగా పోతుంది. ఒకవేళ మీకు ఎక్కడా పోలేదు, ఎవరు తీసినా మేలు కాలేదు అంటే నాకు ఫోన్ చేయండి, నేను మందిస్తాను. 100% వెళ్ళిపోతుంది, ఏం డౌట్ అవసరం లేదు. మళ్ళీ ఇది వచ్చేసి ఇంకొకసారి ఫోన్ చేసి పోతుందా పోదా అనేవాళ్ళు కొందరు. కరెక్ట్గా ఏం చెప్పాను, ఎందుకు చెప్పాను, సమస్య అవునా కాదా, నిజమా అబద్ధమా అని తెలుసుకొని మీకు ఆ విధంగా లక్షణాలు ఉన్నాయి, సమస్య ఉంది అంటే నాకు చెప్పండి, అప్పుడు నేను మందు ఇస్తాను. లేదా మీకు మీరుగా చేసుకొని వాడుకోండి. నాకు ఫోన్ చేసి మాత్రం ఊరికే ఇబ్బంది పెట్టకండి. ఈ మందు వాడుకోండి, సాల్వ్ పోతుంది, మీకు అన్ని సమస్యలు పోతుంది. ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే మీకు మీరుగా చేసి వాడుకోండి. కాని వాళ్ళు నాకు ఫోన్ చేయండి. నమస్తే.